మకరానికి వచ్చినప్పుడు సెకండ్ హౌస్ రాహు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే థర్డ్ శని, అలాగే ఎయిత్ కేతు ఇట్లా ఉన్నాడు. గురుడు వచ్చి సిక్స్త్ హౌస్ రన్నింగ్ ఉంటుంది. ఏ లెసన్ కంప్లీట్ అయింది. నో దట్ ఈస్ ఓకే. దిస్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. అవుట్ ఆఫ్ ద సిలబస్ నాకు కాబట్టి కంప్లీట్ అయింది. ఓకే. సో ఇందులో సెకండ్ హౌస్ రాహు బ్రింగ్స్ గ్రీడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. చెక్అవుట్. తర్వాత సెకండ్ హౌస్ ఈజ్ వాయిస్, వాక్ కారకత్వం, ధన కారకత్వం, కుటుంబ కారకత్వం. కానీ మారకత్వం కూడా అని చెప్తాం కదా. అంటే మారక రిప్రజెంట్ డెత్ అండ్ రిలేటెడ్ అని అర్థం. మిగతాయి ధనవాకు కుటుంబ స్థానాలు రెండో స్థానం. కానీ ఇవన్నీ కూడా మాయాకారకుడు ధనస్థానంలో కూర్చున్నాడు. ధనాధిపతి ఇమాజినేటివ్ సైన్లో ఉన్నాడు. సాటర్న్ ఈజ్ అవుటర్ ఫియర్, రాహు ఈజ్ ఇన్నర్ ఫియర్. సూట్ వేసుకున్నవాడు లోపల భయపడుతుంటాడు, కష్టపడేవాడు బయట భయపడతాడు. కరెక్ట్. ఈ మకర రాశికి వచ్చినప్పుడు యువర్ టైం బిగిన్స్ యాక్చువల్లీ 2026 నుంచి మొదలవుతుంది. మే 15 నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి మే 15. వెల్త్ దిస్ ఈజ్ వెల్త్ రిలేటెడ్. ఇట్ ఈస్ నాట్ అదర్ థింగ్స్ అందులో. 2026 నుంచి ఈ 2025 to 2026లో బిఫోర్ యూ ఇన్వెస్ట్ యూ హ్యావ్ టు థింక్ 100 times. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మకరం మా అక్కదే అయినా సరే ఇన్వెస్ట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. డోంట్ గో ఫర్ గ్రీడ్ రిలేటెడ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీడ్ జోన్కి వెళ్ళొద్దు.